మరో ప్రశ్న, కుంభక దీక్ష తీసుకోవడానికి ఉన్నటువంటి నియమాలు ఏంటి? కుంభక దీక్ష తీసుకోవడానికి పెద్దగా నియమాలు ఏమి ఉండవు. అంటే చాలా ఈజీగా ఉంటుంది మన కుంభక ధ్యానము. మొదటగా కింద దిండు కానీ ఏదైనా మనం ఉంచుకోవాలి. అంటే కార్లు తిమ్మిళ్ళు లేకుండా పద్మాసనంలో కూర్చునే విధంగా కూర్చోవాలి. చేతులు రెండు ఇలా కలుపుకుంటే చాలు. ఏదైనా పద్ధతి, ఇదైనా పర్వాలేదు, ఇలాగైనా పట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, ఏ పద్ధతిలో ఉన్నా పర్వాలేదు. మీరు చైర్లో అయినా కూర్చోవచ్చు. పాసిబిలిటీ లేనప్పుడు సాధ్యమైనంత వరకు కిందే కూర్చోండి. కూర్చున్న దగ్గర మన చెస్ట్కి అంటే ఇక్కడికి, చెస్ట్ కంటే కింద కొంచెం కింద భాగంలో ఉండేటట్టుగా దీపం పెట్టుకోవాలి. అంటే ఆ సైజు కానీ ఇంకా కిందికైనా పర్వాలేదు, బట్ ఈ చెస్ట్కి దాటి పైకి రాకూడదు. అలా చెస్ట్ కింద వరకు ఉన్నటువంటి ఒక దీపం పెట్టుకోవాలి. ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆ దీపం ముందు మనం పద్మాసనంలో ధ్యాన ముద్రలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఫస్ట్ రైట్ నోస్ అంటే కుడి ముక్కును మనం క్లోజ్ చేస్తాం. మూసిన తర్వాత మనము ఇన్హేల్ చేస్తాము, తర్వాత ఎక్సేల్ చేస్తాము ఒకే ముక్కులో నుంచి. చూడండి, ఇప్పుడు లెఫ్ట్లో నుంచి నేను ఇన్హేల్ చేస్తున్నాను, అంటే లోపలికి గాలి తీసుకుంటున్నాను. ఇలా మనము ఎడమ ముక్కు ద్వారా 12 సార్లు గాలి తీసుకొని 12 సార్లు వదులుతూ ఉండాలి. అంటే దీన్ని ఒక సెట్ అనమాట. మళ్ళీ ఎడమ ముక్కు భాగంలో మూసేసి కుడి ముక్కు ద్వారా మళ్ళీ గాలి లోపలికి తీసుకోవాలి. మళ్ళీ అదే ముక్కులో నుంచే గాలి బయటికి వదలాలి. అంటే ఉంచగలిగినంతసేపు గాలి ఉంచి మళ్ళీ బయటకు వదలాలి. చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ కుడి ముక్కును మూసివేయాలి. ఎడమ ముక్కు ద్వారా గాలిని తీసుకొని ఎడమ ముక్కు ద్వారా మాత్రమే గాలిని వదలాలి. 12 సార్లు అలా చేయాలి. ఇలా 12 సార్లు చేయాలి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ నాజిల్ మూసేసి ఎడమ ముక్కు భాగాన్ని మూసేసి కుడి ముక్కు ద్వారా గాలిని తీసుకొని మళ్ళీ గాలిని కుడి ముక్కు ద్వారానే వదలాలి. ఇలా 12 సార్లు చేయాలి. ఇలా గాలిని ఒకసారి లోనికి తీసుకున్న తర్వాత ఉంచగలిగినంతసేపు ఉంచి మినిమం 7 సెకండ్స్ కానీ 15 సెకండ్స్ కానీ ఉంచి మళ్ళీ బయటకు వదలాలి. ఇలా 12 సార్లు రైట్, 12 సార్లు లెఫ్ట్ ఇలా చేయటాన్ని ఒక మఠం అంటారు. ఇలా 5 మఠాలు చేయాలి. 5 మఠాలు చేసిన తర్వాత ఇదంతా కూడా మనం కళ్ళు మూసుకునే చేయాలి. దాని తర్వాత మనం మామూలుగా ఈ ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు ఇలా పెట్టుకొని ధ్యాన ముద్రలో ఇలా కూర్చున్నప్పుడు మన దృష్టి మొత్తం కూడా తాడై మీద ఉండాలి. ఇక్కడ కళ్ళు రెండు మధ్య భాగంలో లోపల ఇక్కడ ఒక వెలుగు ఉంటుంది మనకి. అది ధ్యానం చేసేవారికి ఆ సూక్ష్మ వెలుగు కనపడుతుంటుంది. అది మన ధ్యానం ఇలా కూర్చొని మన ధ్యానం దాని మీదే దృష్టి పెట్టాలి. సహజమైన గాలి తీసుకుంటూ ఉండాలి. ఇలా దీని మీదే దృష్టి పెట్టాలి. కొంతసేపటికి మనకు బాగా డీప్గా వెళ్ళిపోతాము. ఆలోచనలు కూడా తగ్గిపోతాయి, పూర్తిగా పోతాయి. అంటే కుంభకం చేసే వారందరికీ ఆలోచనలు ఆటోమేటిక్గా పోతాయి. ఇంకా వేరే ఏం ప్రాసెస్ ఉండదు. ఇది చాలా శక్తివంతమైనటువంటి సాధన. ఇది చాలా సింపుల్ కూడా. సాధనలో మొట్టమొదటి మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ముందుగా దీపం ఉంచుకోవాలి. మన చెస్ట్కి కింద భాగం వరకు దీపం ఉంచుకోవాలి, పైకి రాకుండా. తర్వాత మనము ధ్యాన ముద్రలో కూర్చొని కుంభక ధ్యానం చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనం సహజమైనటువంటి ధ్యాన స్థితిలో కూర్చొని కళ్ళు రెండు మధ్య భాగంలో ఉన్నటువంటి
థర్డ్ ఐని గమనిస్తూ ఉండాలి. ఇలా మనం 1-2 గంటలు అలా కూర్చున్న తర్వాత మళ్ళీ కళ్ళు తెరవంగానే అదే ప్రదేశంలో ఒక 5 నిమిషాల పాటు కూర్చోవాలి. అయిపోయింది. ఇంతే ధ్యానం. సపోజ్ మీరు ఏదైనా సంకల్పం చేసుకోదలుచుకుంటే, అంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మీ అమ్మగారికి బాగాలేదని, మీ ఆవిడికి బాగాలేదని, మీ ఆవిడికి బాగాలేదని కానీ, లేకపోతే మీ వారికి బాగాలేదని కానీ, పిల్లల చదువుల గురించి కానీ ఏదైనా సంకల్పం చేసుకోవచ్చు. దాంట్లో ఏం తప్పేం లేదు, దోషమేం లేదు. అది ఏదైనా చేసుకోవచ్చు. బట్ సంకల్పం చేసినాక మీరు ప్రాసెస్ మొత్తం భగవంతుడికి వదిలేసేయండి. ఒక్కసారి సంకల్పం చేసుకున్నాక అది సంకల్పం ఎలా చేసుకోవాలంటే 2 ముక్కుల ద్వారా గాలి పీల్చాలి. ఇప్పుడు పిల్లవాడి ఎగ్జామ్స్ చక్కగా రాయాలి. అంతే. ఇలా 5 టైమ్స్ చేయాలి. గాలి పీల్చుకోవాలి మొత్తంగా లోపలికి. మళ్ళీ చెప్తా చూడండి. మనం ఇలా కూర్చుంటాము, సంకల్పం చేసుకోవాలి. మా పిల్లవాడు స్టేట్ ఫస్ట్ రావాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తాం. మళ్ళీ బ్రీత్ ఇన్ చేసిన తర్వాత మళ్ళీ సంకల్పం చేసుకొని మళ్ళీ బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా 5 టైమ్స్ చేయాలి. ఒక్కసారి చాలు. ఇంకా ప్రతిరోజు చేయాల్సి పోలేదు. ఒక రోజుకి ఒకసారి సరిపోతుంది. ఇంకా అవసరం లేదు. అది ఆటోమేటిక్ రిజిస్టర్ అయిపోతుంది. ఇక మీరు వదిలేసేయండి. ప్రశాంతంగా అది చూసుకుంటుంది మిగతా విషయాలన్నీ. ఇది మనం సంకల్పం చేసుకునేది. ఇకపోతే దీక్ష. ఈ దీక్ష ఎలా తీసుకోవాలంటే, ముందుగా 21 రోజులు ప్లాన్ చేసుకోవాలి. అది ఎక్కడికి ప్రోగ్రామ్స్ ఏం లేకుండా ఉండేటట్టుగా. ఈ 21 రోజుల పాటు పూర్తిగా ఒక కుంభక ధ్యానం గురించి తప్ప వేరే ఏ ఆలోచన లేకుండా ఉండేటట్టుగా, మానసికంగా స్థిరంగా ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది చెయ్యాలి ఖచ్చితంగా అని. కుంభక ధ్యానం తీసుకునే వాళ్ళు కొన్ని వస్తువులను సమకూర్చుకోవాలి. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, ఈ వేలికి ఒక ఉంగరాన్ని సమకూర్చుకోవాలి. కాలికి, మగవారికి కాలికి, ఎడమ కాలికి ఒక కాడ, కాపర్ అయినా పర్వాలేదు, సిల్వర్ అయినా పర్వాలేదు, ఇంకా ఇది ఉంటే బంగారం అయినా పర్వాలేదు, ఏదైనా ఒక మెటల్ ఉండాలి. ఈ వేలు కూడా ఏదైనా పర్వాలేదు, ఒక మెటల్ ఉండాలి. ఇప్పుడు ఈ 2 వస్తువులు. మళ్ళీ 21 కిలోలు సముద్రపప్పు, రాక్ సాల్ట్, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, బ్రాస్ కానీ, ఈ 4 మెటల్స్లో ఏదైనా పర్వాలేదు. దీపం ఆయిల్ కానీ, నెయ్యి కానీ, కర్పూరము. ఎందుకంటే మనము స్వయం దీపారాధన చేసుకోవటం కోసం, అంటే మనకై మనమే దీపారాధన చేసుకోవాలి. ఇలా కూర్చున్న తర్వాత ముఖ్యంగా కుంభక ధ్యానం చేసుకునే వారందరూ మానసికంగా స్థిరంగా ఇది చెయ్యాలి అని చెప్పి అనుకోవాలి. 3 సంవత్సరాల పాటు దీని మీద ఖచ్చితమైన సంకల్పం చేసి ఉండాలి, ఇది వదలకూడదని. అలాంటి వారే దీక్ష తీసుకోవడం మంచిది. అయితే మన కుడి బొటన వేలికి, అంటే ఈ వేలికి ఒక ఉంగరం పెట్టుకోవాలి. రాగిది కానీ, వెండిదైనా పర్వాలేదు, బంగారందైనా పర్వాలేదు, ఇది బ్రాస్ అయినా పర్వాలేదు, ఇతడిది. ఈ 4 మెటల్స్లో ఏ మెటల్ అయినా పర్వాలేదు. కొంచెం ఫ్రీగా ఉండేటట్టుగా పెట్టుకోండి, మరి టైట్ ఇది కాకుండా. ఈ మెటల్ చాలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ధ్యానంలో. అది ఉంటే ఒక గురువు ఉన్నట్టే మీకు. కాలికి, మగవారికి కాడ పెట్టుకోవాలి. ఆ కాడ కూడా 4 మెటల్స్లో ఏదైనా తీసుకోవచ్చు. కాపర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, బ్రాస్ కానీ తీసుకొని మీరు 21 కిలోలు కల్లులు ఉప్పు అంటారు దాన్ని, సముద్రపు ఉప్పు అని కూడా అంటారు. అది ఒక 21 కిలోలు ఉండాలి. ఇంకోటి కర్పూరం తీసుకోవాలి. కర్పూరం అయినా పర్వాలేదు, లేకపోతే క్యాండిల్ అయినా పర్వాలేదు. ఇంకపోతే మీరు ప్రతిరోజు ఉదయం 3:30 ముందే నిద్రలేయాలి. నిద్ర లేచిన వెంటనే ఏదైతే కల్లులుప్పు ఉందో 1 కిలో కల్లులుప్పు ఒక బకెట్ మొత్తం పైన వేసి అదంతా కరిగిన తర్వాత తలంటూ నీట్గా స్నానం చేయాలి. సముద్రం దగ్గర ఉన్నవారు సముద్రంలో అయినా చేయొచ్చు. అప్పుడు సాల్ట్తో పని ఏం లేదు. సముద్రానికి దగ్గరగా ఉంటే సముద్రంలో మీరు సముద్ర స్నానం చేసి కూడా ఈ ప్రాసెస్ చేయొచ్చు. సబ్బు కానీ, షాంపూ కానీ మార్నింగ్ పూట వాడకూడదు.
సాయంత్రం పూట కావాలంటే మళ్ళీ మీరు యథావిధిగా మీరు షాంపూ సబ్బులు అవన్నీ వాడుకోవచ్చు. కానీ ఉదయం పూట మాత్రం జస్ట్ సాల్ట్ వాటర్ తోటి మొత్తం శరీరం అంతా తడిచే విధంగా తల భాగం నుంచి పైన తల కూడా తడవాలి, మొత్తం తడిచే విధంగా మీరు పెట్టుకొని స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా శుభ్రంగా పొడి బట్టలతోటి అది క్లీన్ చేసిన తర్వాత మంచి బట్టలు వేసుకొని ఏదైనా కొంచెం ప్రశాంతంగా ఉండేటువంటి ఈజీగా ఉండేటువంటి బట్టలు వేసుకోవాలి. ముఖ్యంగా పురుషులు ఏంటంటే చాలా లూజ్గా శరీరాన్ని మరీ టైట్గా ఉండే పరిస్థితి కాకుండా చాలా ఫ్రీగా అసలు బాడీకి ఉండనట్టుగా బట్టలు వేసుకోండి. అది చాలా 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 ఉపయోగం అది. ఎందుకంటే ధ్యాన స్థితిలో చాలా ముఖ్యమైనటువంటి స్థితి అది. సపోజ్ మీరు ఈ ధ్యానం చేసే సమయంలో ఇప్పుడు సపోజ్ ఈ చెయ్యికి ఇలా టైట్గా బనీని వేసుకున్నారనుకోండి, ఇలా టైట్గా ఉండేటువంటి బనీని వేసుకుంటే అది శరీరంలోనే చాలా బ్లడ్ని స్లాట్ చేస్తుంది ఇక్కడే దగ్గరలోనే. ధ్యానం చేసేవారికి ఏమవుతుందంటే శరీరంలో మొత్తం అన్ని నాడీమండల వ్యవస్థలన్నీ శుద్ధి ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ బ్లాకేజ్ ఏర్పడిపోద్ది మీకు తెలియకుండానే. అక్కడ శక్తి పాతం అక్కడి నుంచి ముందుకు జరగదు. అందుకని చాలా లూజు ఉన్నటువంటి బట్టలు వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు లోదుస్తులు వేసుకోవద్దు. పైన వరకు మాత్రమే ఏదైనా కాటన్వి చాలా ప్రశాంతంగా ఉండేవి, చాలా లూజుగా ఉండేవి వేసుకోవాలి. ఆడవారు అయితే నైటీలు వేసుకుంటారు, లోదుస్తులు ఏమీ అవసరం లేదు. చిన్నపిల్లలు అంటే 8 సంవత్సరాలు దాటిన వారు కూడా చేయొచ్చు ఇది. వాళ్ళకు కూడా మీరు ఇలాంటి బట్టలే మీరు దుస్తులు లూజుగా ఉండేటువంటివి, శరీరాన్ని అంటనట్టుగా ఉండాలి ఆ దుస్తులు ఎవరైనా కానీ. ఇంకోటి పిల్లలకు కూడా ఇన్నర్ వేర్స్ ఏవి కూడా వాడకూడదు. ఇలా ఫ్రీగా ఉండేవి వేసుకోండి. అదే గట్టి నియమం కాదు, మనము ఇంకా అడ్వాన్స్డ్గా చేసుకోవడానికి ప్రాసెస్ అనమాట. మళ్ళీ ఇక్కడ మూర్ఖత్వం ఏవి అవకాశం లేదు. ఎలా ఉన్నా కూడా ఇన్నర్ కాన్షియస్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. బట్ మన వైపు నుంచి దానికి ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి మంచి బట్టలు వేసుకోవాలి, చాలా ఈజీగా ఉండేటట్టుగా. ఇది విషయం. ఆడవారైతే నైటీలు ఇలాంటివి వేసుకోవచ్చు, లోదుస్తులు ఏమీ అవసరం లేదు. ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఇక దీపం ముందు ధ్యానంలో కూర్చోవాలి. కూర్చునే ముందు గురువు సమక్షంలో, అంటే ఎవరైతే దీక్ష ఇస్తున్నారో, ఇప్పుడు నా తరపు నుంచి నేను దీక్ష ఇస్తే ఉంగరపు వేలు గురువు తొడగాలి, కాలుకునేటువంటి కాడ కూడా గురువే తొడగాలి, అంటే గురువే ధరించాలి మీకు. అలా ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత గురువు సమక్షంలో 55 నిమిషాలు తగ్గకుండా ధ్యానం చేయాలి మొదటి రోజు మాత్రమే. మిగతా రోజులంతా గురువు సమక్షంలో పని లేదు, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 55 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత అప్పటికి మీరు దీక్షకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ రోజు నుంచి మీరు ధ్యానం చేయకపోతే గురువులు వెంబడి పడుతుంటారు. మీకు తెలియదు, గురువులందరూ మీ చుట్టూ ఉంటారు. వాళ్ళందరూ మీకు ఫిజికల్గా కనపడరు, కానీ మీరు గొప్ప స్థాయి వచ్చేదాకా కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు అన్ని విషయాల్లో. చాలా మంచి విషయం అది. ఈ దీక్ష తీసుకున్న తర్వాత నుంచి అది జరుగుతుంది. అసలు చాలా ప్రెజెన్సీ కూడా మీరు ఫీల్ అవుతుంటారు. పక్కనే గురువులు ఉన్నారు, నాకు సంరక్షణ ఉన్నారని ఫీల్ అవుతుంటారు. అలాగా నేనే కాదు, నేను దీక్ష ఇచ్చినా నా ప్రెజెన్సీ మీరు ఫీల్ అవ్వచ్చు. లేదా మా విశ్వగురువుల దగ్గర నుంచి కూడా మీకు అలాంటి సౌలభ్యం ఉంటుంది. అంటే ప్రమిదలు మీకు అటెస్ట్ చేయబడుతుంది అనమాట. అప్పటి నుంచి 5 రోజు అటెండెన్స్ లాగా మీ దగ్గర చుట్టే ఉంటాయి మీకు చుట్టూ. అలా దీక్ష తీసుకున్న తర్వాత గురువు గారి ప్రెజెన్సీ ఇంకా మీరు ఫీల్ అవుతుంటారు ఈ 21 రోజుల పాటు, నెక్స్ట్ 3 years వరకు కూడా. 21 రోజులు మాత్రం మిమ్మల్ని గురువుల సంరక్షణలు పూర్తిగా మీకు అర్థమవుతుంటుంది, పక్క నుండి ఒకరు నడిపిస్తున్నారని. దీక్ష తీసుకున్న తర్వాత నుంచి జరుగుతుంది అది. అయితే దీక్షలో ఒకవేళ నా ప్రెజెన్సీలో మీరు ఆ సమయంలో అవైలబిలిటీ లేకపోతే వీడియో కాల్ ద్వారా తీసుకోవచ్చు. బట్ ఏదైనా కానీ నా కళ్ళ ముందు చేయాలన్నమాట ధ్యానం. ఆ ధ్యాన సమయంలో మీకు కొంత యోగశక్తిని అందించడం జరుగుద్ది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది గురువుల ద్వారా, అది గురువు చేస్తాడు ఆ పని, మీకు ఆ ప్రాసెస్ పని లేదు. అలా మీకు ప్రొటెక్షన్ వస్తుంది. అప్పటి నుంచి మీరు ఇంకా చేయాలి. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత కుడి చేతికి పెట్టుకున్నటువంటి తమ్మనీళ్ళకి పెట్టుకున్నటువంటి ఉంగరం కానీ, మగవారు
కాళ్ళకు పెట్టుకున్నటువంటి ఎడమ కాళ్ళకు పెట్టుకున్నటువంటి కాడ కానీ 3 సంవత్సరాల వరకు తీయకూడదు. ఇది నియమం. ఇక ఈ సెక్స్లో కలవచ్చా లేకపోతే మహిళలో ఉన్నప్పుడు ఉండొచ్చా ఇలాంటివన్నీ క్వశ్చన్లు వస్తాయి. అలాంటి వాటికి ఇది ఏ కాన్సెప్ట్లోని ఇబ్బంది ఏమీ లేదు. మహిళలో ఉన్నప్పుడు కూడా ఉంగరం ఉంచుకోవచ్చు ఆడవారు, ఇబ్బంది ఏం లేదు. సెక్స్లో కలిసినప్పుడు కూడా ఉంగరం ఉంచవచ్చు, కాడ ఉంచవచ్చు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. మీకు ధ్యాన సమయంలో అది ప్రొటెక్ట్ చేస్తుంది. సహజమైన వేటికి కూడా మీకు అలాంటి ఇబ్బందులు ఏమీ జరగవు. దానివల్ల సహజంగా ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీ సంసారంలో ఎలాగైతే ఉన్నారో అలాగే మీరు ప్రాసెస్ చేసుకోండి. ఎక్కడ కట్టడి చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీని తర్వాత మీరు ధ్యానం తర్వాత ప్రతిరోజు ధ్యానానికి ముందు మొదటి రోజు గురువే చేస్తారు. మీకు మొత్తం మీ శరీరం తల భాగం నుంచి ఇక్కడ భాగం నుంచి ఇటు మొత్తం శరీరానికి చుట్టుపక్కల ఒక లేయర్ లాగా ఉన్నటువంటి ఆరా మొత్తాన్ని హీల్ చేస్తారనమాట. అంటే శరీరం చుట్టూ ఆరా ఉంటుంది కదా, ఆ ఆరాని దీపం ద్వారా కానీ కర్పూరం ద్వారా కానీ దీపం ద్వారా కానీ చుట్టూ గురువు గారు మొదటి రోజు మీకు మొత్తం దీపంతో హీల్ చేస్తారు చుట్టూ. అలాగా ప్రతిరోజు మీరు మీకు మీరే చేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళు మీరు కూర్చున్న తర్వాత 5 రౌండ్లు ఇలా తిప్పాలి. నిదానంగా ఇలా తిప్పాలి. ఇప్పుడు చెయ్యి ఇలా ఉంటుంది, ఇలాగా కొంచెం దూరంలో ఆరా క్లీన్ అయ్యేటట్టుగా తిప్పాలన్నమాట. ఆటోమేటిక్గా మీకు 1 వీక్లోనే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది మీకు మీరే దీపారాధన చేసుకుంటే, స్వయం దీపారాధన చేసుకుంటే ఆ వారం రోజుల్లోనే మీకు తేడా తెలిసిపోతుంది. మీలో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఒక దైవశక్తిని మీరు గ్రహిస్తారు. అప్పటికే చుట్టూ 5 సార్లు రౌండ్ చేయాలి. అలా చేసిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలి. ఇది 21 రోజు ఖచ్చితంగా చేయాలి. 21 రోజు పాటు ఉదయం పూట 3:30కి లేచి స్నానం చేయాలి. 21 రోజు పాటు మీరు స్నానం చేసిన వెంటనే బట్టలు అంతా తడి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఈ దీపారాధన అనే ప్రక్రియ ప్రారంభం చేయాలి. అది అయిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలి. దాని తర్వాత ప్రతిరోజు 55 నిమిషాలు తగ్గకుండా ధ్యానం చేయాలి. ఖచ్చితంగా మార్నింగ్ 3:30కి స్టార్ట్ చేయాలి ధ్యానము. అప్పుడు మీకు ఈ 21 రోజుల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి. అసలు మీకే దీక్ష తీసుకున్న 4 నెలలు ఖచ్చితంగా చేసిన తర్వాత 4 నెలల తర్వాత వీరు ఇంకా వేరే వాళ్ళకు కూడా దీక్ష ఇవ్వచ్చు. అలా ఇంకా పరంపరని మీరు కొనసాగించవచ్చు. ఇక్కడ ఎటువంటి కఠినమైనటువంటి నియమాలు కానీ, లేదా ఆహార విషయంలో నియమాలు కానీ, లేకపోతే సంసార విషయంలో నియమాలు కానీ ఏమీ లేవు. ఇది పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి ఒక మార్గం. ఎటువంటి కండిషన్స్ లేవు, ఏం లేవు. బట్ చాలా శక్తివంతమైనటువంటి మార్గం ఇది. ధ్యానంలో మీకు మీరు తెలుసుకోవటము, మీ ఆత్మతో స్పర్శించటము, భగవంతుడి యొక్క ఉనికిని మీరు అన్వేషించటము, విచారణ చేయటము ఈ యొక్క అందుకని మీరు మహోన్నతమైన మార్గము ధ్యానము, ఈ మార్గంలో అందరూ ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.